అందరికీ నమస్కారం. వచ్చే నెల 2వ తారీఖు నుండి కొత్త బ్యాచ్ అంటే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న వారికి కొత్తగా బ్యాచ్ మొదలు పెట్టబోతున్నాము. వచ్చే నెల 2వ తారీఖు నుండి ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తులు అంటే ఖచ్చితంగా నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి మీరు తెలియపరచండి. ఒకవేళ మీరే జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ పెడతాను. దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ పేరు, మీ అడ్రస్సు మెన్షన్ చేసి మెసేజ్ పెడితే సరిపోతుంది. మా వాళ్ళే మీకు కాంటాక్ట్ చేసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మన ముఖేష్ పాటిల్ వారు ఏమడుగుతున్నారంటే ఆయిల్ బాత్ చేయడం వలన ఉపయోగం ఏముంది అని అడిగారు. అసలు ఈ ఆయిల్ బాత్ ఏంటి? ఆయిల్ బాత్ చేయడం వలన ఉపయోగం ఉందా లేదా అనేది మనకి శాస్త్రాల్లో ఉందా లేదా అనేది క్వశ్చన్. నాకు తెలిసి శాస్త్రంలో ఉంది. ఇప్పుడున్న ఆయిల్ బాత్ చేస్తే వచ్చే ఉపయోగం ఏంటా అంటే బ్రెయిన్ స్ట్రోక్, నడుములో నొప్పి, స్పైనల్ కార్డ్ పెయిన్స్, తర్వాత ఈ మెడ ప్రాంతం ఉంది చూసారా, మెడ, భుజాలు, దాన్ని ఏమంటారంటే ఏదో ఒక పట్టి ఒకటి వేసేస్తారు వాళ్ళు. మెడలు నొప్పి ప్రాబ్లమ్స్ అనేది నాకు తెలిసి నా పరిజ్ఞానం సహకరించినంత మట్టుకు నేను చెప్తున్నాను. ఒక 90% ఈ జబ్బులతో బాధపడతారు ఈ ఆయిల్ బాత్ చేసిన వాళ్ళు. ఇదేంటండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా ఆయిల్ బాత్ చేస్తే చాలా మంచిది అని. మంచిదే. ఏ ఆయిల్ బాత్ చేయాలి? ఈ ఆయిల్ బాతు ఇప్పుడుగా కొత్తగా వచ్చిందా? మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం, తెలుగులో చెప్పుకుంటే ఎవరు వినరు. ఎందుకంటే తెలుగుకి అంత వాల్యూ ఇవ్వరు. మనం ఇంగ్లీషే కావాలి. ఆయిల్ బాత్, ఆయిల్ పుల్లింగ్ ఏంటి? చక్కగా తెలుగులో ఉంది అది. దానికి రిఫరెన్స్ కూడా చెప్తాను. నారద మునీశ్వరులు రాసిన గ్రంథంలో ఉంది ఆయిల్ బాత్ గురించి. అయితే మన శాస్త్రాల్లో ఉంది. అది చదివి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలా. ఈ ఆయిల్ బాత్ యొక్క ఉపయోగం, ఏ ఆయిల్ బాత్ అనేది చెప్తాను. ఇప్పుడు మీకు టీవీలో చూపించే ఆయిల్ బాత్ కాదు. ఆయిల్ బాత్ అది కాదు. ఈ ఛానల్ పేదవాళ్ళది కాబట్టి పేదవాళ్ళకు కూడా ఒక ఆయిల్ బాత్ ఉంటుంది. ఆ ఆయిల్ బాతు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఆయిల్ బాత్ అది. దీన్ని ఇప్పుడు కొత్త పదంగా ఇంగ్లీష్లో ఆయిల్ బాత్ అన్నాడు. అనగానే అబ్బా, కొత్తకు వింత, పాతకి రోత. ఓకేనా? ఎందుకంటే మన ఆయిల్ బాతు చేతిలో వేసుకుని ఒంటికి రుద్దుకుంటే జిగటతనం రాకూడదు. జిగటతనం వచ్చిందంటే అది ఆయిల్ బాత్ కాదు.
అంటే మన సైకలాజికల్‌గా మనం ఆలోచించేది. అయితే ఒరిజినల్ 100కి 100% నంబర్ 1 ఆయిల్ బాత్. అది ఇప్పుడు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అటువంటి ఆయిల్ బాత్ చేయండి. దాని మూలంగా వచ్చే ఉపయోగాలు చెప్తాను. రాసుకోండి. ఓకేనా? మనం దాదాపు ఒక 40 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోదాం. వెనక్కెళ్ళిపోతే 40, 50 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోదాం. ఎందుకంటే అప్పుడు అక్షరాస్యత తక్కువ. కానీ పెద్దవాళ్ళు సూచించిన సూచనలు పాటించడం ఎక్కువ. ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక 70 ఏళ్ల ముసలావిడ ఉంది. ఆ ముసలావిడికి ఒక కూతురుంది. ఆ కూతురికి ఒక కూతురు పుట్టింది. ఈ ముసలావిడ ఏం చేసిందంటే సోమవారం రోజున చక్కగా ఆముదం లేక నల్ల నువ్వుల నూనె, ఆముదం లేక నల్ల నువ్వుల నూనె, సున్నిపిండి వేసి, సున్నిపిండి ఉంటుంది కదా, సున్నిపిండి మెత్తగా ఉంటుంది. బరగ్గా ఉంటే అప్పుడే పుట్టిన బేబీకి గుచ్చుకుని పెయిన్ వచ్చి ఏడుస్తుందని చక్కగా అదేసి రుద్దేవాళ్ళు. ముఖాన్న, మెడ, నడుము, కాళ్ళు, జబ్బలు, చేతులు మొత్తం ఆముదం లేకపోతే నల్ల నువ్వుల నూనెలు నింపేవాళ్ళు. నింపి ఏం చేసేవాళ్ళు అంటే ఆ పిల్లల్ని సూర్యుడు ఉదయించే సమయంలో అక్కడ చక్కగా సాప మీద పడుకోబెట్టేవాళ్ళు. సాప మీద పడుకోబెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేదస్తం. ఆ ముసలోళ్ళ చేదస్తం. చెప్తే వినరు. ఈ కాలం వాళ్ళు చెప్పారనుకోండి ఆ ముసలోళ్ళకి చేదస్తం. అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మనకి టెక్నాలజీ తెలుసు, అంత కంప్యూటర్ యుగం కదా. పెరుగుట విరుగుట కొరకే. మనం చేసే ప్రతి పనిలో మన కర్మ మనం అనుభవించుకుంటాం అన్నమాట. మన కాళ్ళ కింద మనమే గోతులు తవ్వుకుంటున్నాం. ఇంకెవ్వరు తవ్వుకోవట్లా. ఆ ముసలోళ్ళు చేసేది తప్పు కదా, చేదస్తాం. ఎందుకు? వేప నూనెలో వాసన, ఆముదంలో వాసన, నల్ల నువ్వుల నూనెలో జిగటతనం, అగ్లీగా ఉంటుంది కదా. ఆ ఆముదం వేసి బామ్మగారు రోజు స్నానం చేపించేదంటే కాదు. సోమవారం, బుధవారం, గురువారం, శనివారం చేయించేది. చక్కగా రుద్ది. వాళ్ళు పెరిగినప్పుడు ఎలా ఉండేదంటే చక్కగా స్మూత్గా ఉండేది. ఈ స్కిన్ కూడాను స్మూత్నెస్ వచ్చేది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పెరిగిన తర్వాత, యవ్వనవతి అయిన తర్వాత 100 మంది బట్టల్ని ఉతికి అవతల పారేసేది. అప్పుడేంటి, ఇవి లేవు. మిక్సీలు కానీ వాషింగ్ మిషన్లు కానీ లేవు. 100 మందికి కట్టాక 100 మందికి వడ్డించి పెట్టేసేది. ఎందుకని? ఆ ఆయిల్ బాత్ పవర్ దేహములో రుగ్మతలుండవు. ఆయిల్ దేనికి కారకత్వం వహిస్తుంది? ఆముదం శనికి సంబంధించింది. శని నరాల లోపలికి వెళ్ళడం. నరాల కారకుడు ఎవరు? బుధుడు. బుధుడికి శని మిత్రుడేగా. కాబట్టి కొలెస్ట్రాల్ ఉండేస్తాడా? బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే మన స్కెలిటన్, మన అస్థి పంజరం అంటారు దాన్ని. స్కెలిటన్, ఎముకల గూడు బలంగా ఉండటం కోసం ఈ ఆముదం పనిచేస్తుంది. ఇప్పుడు అంటున్నారే కాళ్ళల్లో నొప్పులు,
నడవలేకపోతున్నాము, లోపలున్న జిగురంతా అరిగిపోయిందంట, అది ఇంకిపోయిందంట, ఎముకలు రాసుకొని గ్యాప్ వచ్చేసిందంట, ఎముకలు అరిగిపోయినాయి అంట. ఇప్పుడు అంటున్నారే, అప్పుడు అనేవాడు కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అటువంటి స్నానం చేయడం వల్ల బంకతనం ఉండేది. ఆ బంకతనం శరీరము నుండి లోపలికి వెళ్ళి ఈ కండరాల దగ్గర, జాయింట్ల దగ్గర ఉండేది. అప్పుడు కొన్ని వందల మీటర్లు కూడా, కిలోమీటర్లు కూడా నడుచుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గట్టిగా 2 కిలోమీటర్లు నడిస్తే 2 గంటలు సతికిలు పడుతున్నారు. అర్థమైందా? అప్పుడు తలకు రాసేవాళ్ళు. చుండ్రు లేదు. ఎందుకు లేదు చుండ్రు? ఇప్పుడు కొత్తగా వచ్చింది చుండ్రు అనేది. కెమికల్ ఆయిల్స్తో మనం తల మీద రాసుకుని, మొహాన రాసుకుని, ఒంటికి రాసుకుంటే రోగాలు రాకపోతే ఏమొస్తాయి చెప్పండి? అప్పుడు ఆ జమానాలో ఆముదం, వేప నూనె, నల్ల నువ్వుల నూనె ఉండేది. అవి ఏంటి, ఆరోగ్యాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాయి. నడువులో నొప్పి లేదు, బ్రెయిన్ స్ట్రోక్ లేదు, నెత్తి మీద చుండ్రు లేదు, ఒంటికొచ్చే ఇదంటే స్కిన్ డిసీజెస్ లేవు, నరాల బలహీనత లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు, అన్నీ లేవు అప్పుడు. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, మనం తెచ్చుకున్నాం, కొనుక్కొని తెచ్చుకున్నాం. రండి 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 మా దగ్గరికి రండి అని. ఈ ఆయిల్ బాతులు కూడా అంతే అంతే. కర్మని అనుభవించాలి, తప్పదు. ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే. నీ యొక్క జ్ఞానం ఎంత పెంచుకుంటావో అంత పతనం నీ దగ్గరే ఉంటుంది అని చెప్తున్నాడు భగవంతుడు. నీ దగ్గరే. ఇప్పుడు చూడండి, మనం చక్కగా ఆ గంటలో బిర్యానీ తినేస్తాం. కోళ్ళు 45 రోజుల్లో 2.5 కిలోలు ఎలా పెరుగుతుంది? స్టెరాయిడ్స్ వాడతారు. ఇప్పుడు పిల్లలు, ఆడపిల్లల విషయం, మగపిల్లల విషయం, సంతానం కోల్పోవడానికి కారణం ఏంటి? ఆ స్టెరాయిడ్స్ ఫుడ్డే కదా. జీన్స్ పలచబడిపోవడానికి. ఆ కాలంలో ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? పెళ్లి చేసిన సంవత్సరానికి చక్కగా పాప, బాబు, గంప పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు లేరు. ఆ పిల్లల కోసం మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టాలి. మనం చేసిందే దౌర్భాగ్యమైన పని, మళ్ళీ కొత్తగా మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టాలి. ఓకేనా? కాబట్టి ఈ ఆయిల్ బాత్ అనేది నారద ముని ఏం రాశారంటే, ఆదివారం ఆయిల్ బాత్ చేయకూడదు. అలాగని వేప నూనె కానీ, నల్ల నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ ఒంటికి పట్టించకూడదు. ఎందుకని అని అంటే, నారద మునీశ్వరులు ఏం చేశారంటే, వారు రాసిన గ్రంథంలో వారానికి తగ్గట్టాగా ఆ వారానికి అధిపతికిను ఈ ఆయిల్కి డీకోడింగ్ చేశారు. ఎవరు? ఆదివారానికి అధిపతి ఎవరు? రవి. ఈ రవికి శనికి పడదు. రవి ఆదివారానికి అధిపతి అయినప్పుడు దేహకారకుడు రవి. కాబట్టి ఈ ఆయిల్ అంటిస్తే ఆయన ఒప్పుకోడు, రోగాన్ని తీసుకొస్తాడు. కాబట్టి ఆదివారం వద్దు అన్నారు. సోమవారం ఆయిల్ బాత్ పెట్టుకోవచ్చు. ఏ ఆయిల్ బాతు? మీరు అనుకుంటున్నారే దిక్కుమాలిన ఆయిల్ బాతు, అది కాదు నేను చెప్పేది. ఆముదం కానీ, వేప నూనె కానీ, లేకపోతే నల్ల నువ్వుల నూనె కానీ, ఇవి రాసుకుంటే ఫస్ట్ స్కిన్ డిసీజెస్ రావు, నరాల బలహీనత రాదు, పారాలసిస్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా రాదు. ఓకేనా? సో సోమవారం కనుక చేసుకుంటే చక్కగా ముఖం మీద గ్లో, అందంగా కనపడతారు. ఓకేనా? అదేంటండి, చంద్రుడికి శనికి కలిపారేంటండి అంటే, చంద్రుడు ఎవరికీ శత్రువు కాదు, అలాగని ఎవరికీ మిత్రుడు కాదు. కాబట్టి గ్లో అనేది ఇస్తాడు. ఎందుకంటే అందం అనే పదం పుట్టిందే చంద్రుడి దగ్గర నుండి. మనం శుక్రుడు అనుకుంటాం, కాదు, అందగాడు చంద్రుడు, మహా అందగాడు. కాబట్టి అందాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు ఆయన. ఓకేనా? ఇక మంగళవారం
ఆయిల్ బాత్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ మీ మనసులో వచ్చిద్ది. చూడండి, న్యాచురల్ జోడియాక్‌లో శాటర్న్ నీచబడే స్థానం ఏది? మేషరాశి. కాబట్టి అక్కడేమంటున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. ఒకవేళ ఆయిల్ బాత్ చేస్తే కాళ్ళు జారిపోద్ది, నడుము ఇరుగుద్ది, ఫ్రాక్చర్స్, అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధిస్తాను నేను అని అంటున్నాడు. కాబట్టి మంగళవారం వద్దు. మంగళవారం వద్దు అన్నాడు. అలాగే బుధవారం వచ్చింది. ఈ బుధవారం వచ్చేటప్పటికి బుధుడు నరాల కారకుడు. నరాల్లో కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ స్ట్రోక్‌లు వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తాయి. అర్థమైందా? డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బుధవారం కనుక మీరు ఇది రాసుకోవటం వలన స్కిన్ డిసీజ్ రాదు, థైరాయిడ్ ప్రాబ్లం రాదు, నరాల బలహీనత రాదు, జాయింట్లో పెయిన్స్ రాదు, ఏంటి బ్రెయిన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు, కూల్గా ఉంటుంది. కాబట్టి కూల్గా ఉంటే మనిషి ఆలోచన కలుగుద్ది, ఆలోచన పరుడు కదా. కాబట్టి బుధవారం రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? అయితే ఇక గురువారంకి వస్తే పర్వాలేదు అన్నారు. పర్వాలేదు ఎందుకు అంటే 9వ స్థానాధిపతి, న్యాచురల్ జోడియాక్‌లో 9వ స్థానాధిపతి గురువు 10వ భావంలో నీచబడతారు. కాబట్టి అక్కడ బలహీనపడతారు. సో రాసుకుంటే పర్వాలేదు అని అన్నారు. ఓకేనా? పర్వాలేదన్నారు. అయితే ఇక శుక్రవారం. ఈ శుక్రవారం అనేటప్పటికి శుక్రుడు ప్లస్ మన శని ఇద్దరు మిత్రులే కదా, రాసుకోవచ్చు అంటే అక్కడేమంటున్నారంటే వద్దు అని అంటున్నారు. ఎందుకు వద్దండి అని చూస్తే న్యాచురల్ జోడియాక్‌లో శాటర్న్ మేష రాశికి లేదా మేష లగ్నానికి బాధకుడు, సప్తమ భావంలో విపరీతమైన బలంగా ఉంటాడు. అక్కడ ఏంటంటే కొంచెం మంచిది కాదు అనేసి వదిలేశారు. ఎందుకంటే బాధకం అనేది ఇస్తాడు. కాబట్టి వద్దన్నారు. ఇక శనివారం, శనికి అధిపతి ఆయనే కాబట్టి ఆయుల్ ప్రియుడు. కాబట్టి మనోళ్ళు ఏమని చెప్తారంటే ఆస్ట్రాలజర్స్ కూడాను, నేను కూడా చెప్పాను చాలాసార్లు, శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయండి అన్నాను. శనికి తైలాభిషేకం చేయండి అంటే వచ్చే లాభం ఏంటండి అంటే దీంట్లో ఉన్న మర్మం, రహస్యం ఏం చెప్పారంటే మనం పోస్తున్నప్పుడు ఆ తైలం మన చేతికి అంటుతుంది. కాబట్టి శనివారం పోసినా కూడాను, లేక మనం ఆయిల్ బాత్ మీరు చెప్తున్నారే, ఆ ఆయిల్ బాత్ మీరు చెయ్యొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇది శాస్త్రోక్తంగా ఉన్న ఆయిల్ బాత్ అయితే చాలా మంచిది. ఇప్పుడు మీకు టీవీల్లో చూపిస్తున్నారే, సాఫ్ట్ స్కిన్, గ్లో స్కిన్ వచ్చేస్తుంది ఈ ఆయిల్ బాత్ చేస్తే, అది చేస్తే ఇది చేస్తే అంటే అదే చేస్తానంటే చేయండి. చేసేటప్పుడు ఒక 2-3 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి. బ్యాంక్ బ్యాలెన్స్ పెడితే ఏమవుతుంది అంటే ఎమ్మటనే పెరాలసిసో, బ్రెయిన్ స్ట్రోకో, లేకపోతే ఏదో పెద్ద మేజర్ వచ్చి పడిపోయింది అనుకోండి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా? మీరు అనుకోవచ్చు, గురువుగారు ఏంటి ఇంత చేదస్తంగా మాట్లాడుతున్నాడు. నేను చేదస్తుండే, నేను నేర్చుకున్నది దేనికోసం? మీ అందరి కోసం. మీకే చేదస్తం అనిపిస్తే నాలాంటి ఇంకెలా అనిపించాలి? కాబట్టి దయచేసి ఆయిల్ బాత్ అనేటప్పటికి మనం ఆముదం కానీ, వేప నూనె కానీ, లేక నల్ల నువ్వుల నూనె కానీ మన ఒంటికి రాసుకోవటం వలన కాళ్ళల్లో ఉండే జిగురుతనం మన ఓవర్ హీట్ బాడీ మూలంగా అది ఇంకిపోతుంది. అంటే అదేమవుతుంటే ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఏమవుతుంది అంటే 2 బోన్స్ రాసుకోవటం వలన మీకు కాళ్ళల్లో పెయిన్స్ వస్తుంది. అంతేగాని అది బోన్ అరిగిపోయింది, ఇంకేముంది దానికి ఒక పెద్ద బోన్ తీసుకొచ్చి జాయింట్ చేయాలి, ఇవన్నీ వద్దండి. నేను చెప్పాను అనుకోండి, కాంట్రవర్సీ వచ్చేసి డాక్టర్లు అందరూ నాయమడ పడతారు, నీకేం తెలిసి వచ్చిందయా అని. ఎందుకంటే శాస్త్రానికి మించిన పరిజ్ఞానం లేదు. అంటే శాస్త్రానికి మించిన టెక్నాలజీ
లేదు. అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండే టెక్నాలజీ అది. ఇది మానవుడికి హాని చేసే టెక్నాలజీ ఇది. కాబట్టి ఆయిల్ బాత్ గురించి మీరు అడిగారు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు తెలియపరిచాను. అంతే, ఏం లేదు. మీకు చిన్నగా మీరు ఒక పని చేయండి. ఎవరికైతే స్కిన్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళు వేప నూనె కానీ, ఆముదం కానీ, నల్ల నువ్వుల నూనె కానీ రాయండి. ఒకవేళ ఉన్నవాళ్ళే రాసుకోవాలా, లేకపోతే లేనోళ్ళు రాసుకోకూడదా అనే క్వశ్చన్ మళ్ళీ వచ్చింది. ఎందుకంటే వస్తుంది ఇది. లేనోళ్ళు కూడా రాసుకోవచ్చు. రాసుకుంటాం వల్ల మీకు నడుములో నొప్పి రాదు. ఎందుకంటే వెనకాల రాయండి. ఇక్కడి నుంచి మెడకాడి నుంచి శుభ్రంగా రాసుకొని కూర్చున్నారనుకోండి, చక్కగా మీకు లోపల ఇంకుపోయి నడుములో నొప్పి, తర్వాత జాయింట్లో పెయిన్స్ ఏమీ ఉండవు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.